గుంతలు తీయాలంటూ దంపతులను నమ్మించిన పరిస్థితి ఇక్కడ కనపడుతోంది. జాతీయ రహదారి సమీపానికి దంపతులను తీసుకెళ్లారు కానిస్టేబుల్స్. గుంతలు తీస్తుండగానే దంపతులపై దాడి చేశారు. అక్కడికక్కడే మృతి చెందారు బూబా, నాగులు. దంపతుల మృతదేహాలను గుంతల్లోనే పాతి పెట్టేశారు షరీఫ్. ఈ నేపథ్యంలో కానిస్టేబుల్ షరీఫ్, సుందరయ్యలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సింపుల్గా చెప్పాలంటే షరీఫ్తో బూబా అనే ఒక మహిళకు అక్రమ సంబంధం ఉంది. షరీఫ్ ఒక కానిస్టేబుల్. అయితే ఈ సందర్భంలో బూబా షరీఫ్ దగ్గర 3 లక్షలు అప్పుగా తీసుకుంది. ఆ డబ్బులు తిరిగి ఇవ్వు అని అడిగితే ఆ విషయంలో గొడవ జరిగి నేను మన విషయాన్ని బయట పెట్టేస్తానని చెప్పి గొడవ చేసింది. బయటపడితే ఎక్కడ పరువు పోతుందో అని భయపడి తన ఫ్రెండ్ సుందరయ్య హెల్ప్ తీసుకొని బూబాని ఎలాగైనా హత్య చేయాలని చెప్పి ప్లాన్ చేశాడు. ఈ నేపథ్యంలోనే బూబాని తన భర్తని ఈ గంజాయి పూడ్చిపెట్టే గొయ్యి తవ్వాలని చెప్పి పిలిచి అక్కడే వారి మీద దాడి చేసి వారిద్దరిని చంపేసి ఆ గుంతల్లో పూడ్చిపెట్టేసినట్లుగా తెలుస్తుంది. అంటే వాళ్ళు తవ్విన గుంతల్లో వాళ్ళనే పూడ్చిపెట్టేశారు. ఇప్పుడు ఈ నేపథ్యంలో ఇప్పటికే షరీఫ్ అలాగే సుందరయ్యలను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అచ్యుత్ జాయిన్ అవుతున్నారు మనతో. అచ్యుత్, డీటెయిల్స్ ఏంటి ఈ కేసుకు సంబంధించి? ఇప్పటికే ఇద్దరిని కానిస్టేబుల్స్ని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? భర్తని కూడా ఎందుకు పిలిచారు? భర్తకి ఈ విషయం తెలుసా ముందే? గుడ్ ఈవినింగ్. మొత్తం కూడా సూర్యాపేట జిల్లా మోతే మండల కేంద్రంలో కూడా అక్రమ సంబంధం, ఆర్థిక లావాదేవీల మధ్య ఇద్దరు భార్యాభర్తలు కూడా అతి కీలకంగా హత్య చేసి వ్యవసాయ భూమిలో కూడా పాతి పెట్టారు దుండగులు. ఈ ఘటన మొన్న బుధవారం నాడు చోటు తీసుకున్నటువంటి పరిస్థితి సూర్యాపేట ప్రాంతంలో చోటు. వెంటనే పోలీసులు దీనిపై కూడా కేసు నమోదు చేసుకొని కూడా దర్యాప్తు చేసిన పరిస్థితి. మొత్తం కూడా ఈ కేసు ఎట్లా జరిగింది అనేది కూడా పూర్తిగా తెలుసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎవరైతే అదే మోదే పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న షరీఫే ఈ ఘాతకానికి పాల్పంచినటువంటి తెలుస్తుంది. మొత్తం కూడా ఎవరైతే ఈ బీకే సంటకు చెందిన బూబా, నాగు అనే ఇద్దరు చాలా సంవత్సరాల నుంచి కూడా మోతే సంబంధం వచ్చి అక్కడ వ్యవసాయం చేసుకుంటూ కూడా ఆ జీవనం కొనసాగిస్తున్న క్రమంలో కూడా ఏదైతే ఆ మోతే పోలీస్ స్టేషన్ లో అవుతున్నటువంటి షరీఫ్ ఇంకొక వ్యక్తి సుందర్ అనే వాళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్ అయ్యారు. అంటే సుందర్ ఏంటంటే మామూలుగా ఏదైనా ఊళ్ళలో పంచాయతీ అయితే ఆ పంచాయతీ కష్వా చేయడానికి కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఆ పంచాయతీ కష్వా చేస్తున్న క్రమంలో కూడా ఈ షరీఫ్ కూడా పరిచయం అయ్యారు. షరీఫ్ కు పరిచయం అయినప్పుడు ఆ షరీఫ్ ఇద్దరు పట్టినతో ఈ ఎవరైతే సుందర్ ఉన్నారో సుందర్ కు సంబంధించి ఈ ఎవరైతే ఇప్పుడు ఇద్దరు కూడా దారుణ హత్యకు అయినటువంటి నాగు అదే బూబా ఉందో వీళ్ళకు పరిచయం అయిన తర్వాత ఈ సుందరు ఈ షరీఫ్ ని వీళ్ళకు పరిచయం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎవరికి నాగులకు అదే విధంగా బూబాకు పరిచయం చేశారు. పరిచయం చేశాక వాళ్ళు కొంచెము ఆ పరిచయం కాస్త ఈ బూబాకు అక్రమ సంబంధం ఏర్పడినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ క్రమంలోనే ఈ మధ్య కాలంలో కూడా 3 లక్షల రూపాయలు కూడా ఈ షరీఫ్ ఈ చనిపోయినటువంటి బూబాకు 3 లక్షల రూపాయలు కూడా పైసలు ఇచ్చినటువంటి ఇంత క్రమంలో కూడా చాలా రోజులు ఆ విధంగా కొనసాగుతుంది. కాబట్టి ఈ మధ్యన షరీఫ్ కి ఎవరైతే కానిస్టేబుల్ ఉన్నారో కానిస్టేబుల్ షరీఫ్ కి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. పెళ్లి సంబంధాలు వస్తున్న క్రమంలో కూడా ఏవైతే 3 లక్షల రూపాయలు ఈమెకు ఇచ్చినాయి కాబట్టి ఈమెకు నాకు పెళ్లి సంబంధాలు వస్తున్నాయి, నా ఇచ్చిన 3 లక్షల రూపాయలు ఇవ్వమని ఈ బూబాను అడిగినప్పుడు కూడా బూబా దంపతులు ఇద్దరు కూడా నీకు పైసలు ఇచ్చేది నేను మీ మీదే కేసు పెడతాను, అట్రాసిటీ కేసు నమోదు చేస్తాను, మీ మీద కేసు పెడతామని కూడా ఎవరు షరీఫ్ ను బెదిరించింది. షరీఫ్ ను బెదిరించిన క్రమంలో కూడా ఈ షరీఫ్ ఒక్కసారి కూడా ఇప్పుడు బూబా నన్ను బెదిరిస్తుంది, తర్వాత నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఇది కుటుంబానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది, నా ఉద్యోగానికి కూడా ఇబ్బందులు అవుతుంది, ఎట్లయినా మనం హతమార్చుకోవాలని కూడా ఒక నిర్ణయించుకుని ఎవరైతే సుందర్ ఉన్నారో సుందర్ చెప్తేనే వీళ్ళు వింటారు. అంటే సుందర్ తో కూడా వీళ్ళు పరిచయం అయ్యారు కాబట్టి సుందర్ చెప్తేనే ఎట్లయినా ఒక స్కెచ్ చేసి మొత్తం కూడా ఒక గొర్రెల లోన్ పెడుతున్నాము, ఆ గొర్రెల లోన్ కు సంబంధించిన కొన్ని ఫొటోస్ కావాలి అనే ఉద్దేశంతో కూడా వాళ్ళిద్దరిని కూడా మాయమాటలు చెప్పిన తర్వాత వాళ్ళు కూడా సరే అన్నారు. సరే అయిన తర్వాత మొన్న బుధవారం నాడు మంగళవారం రాత్రి 11 గంటలకు దానికి సంబంధించిన గొర్రెలకు సంబంధించిన ఆ లోన్ రావాలంటే ఇక్కడ వాటర్ సదుపాయం కావాలి, ఇక్కడ గుంటలు తీయాలని కూడా ఈ సుందరు వీళ్ళిద్దరికీ చెప్పారు. చెప్పిన తర్వాత వీళ్ళిద్దరు సరే అని వాళ్ళిద్దరు అక్కడికి వెళ్ళి ఫస్ట్
సుందరు భర్తను తీసుకెళ్లాడు. అంటే ఇద్దరిని చంపాలి, ఒకరిని చంపితే ఒకరి ప్రాబ్లం అయితే అంటే ఇప్పుడు ఎవరైతే ఈ అక్రమ సంబంధం ఉన్నది అనే విషయం వీళ్ళు భార్య భర్తలకు ఇద్దరికి కూడా తెలిసిన విషయం. ఎందుకంటే ఆ 3 లక్షల రూపాయలు ఇచ్చారు కాబట్టి వాళ్ళిద్దరు కూడా వీళ్ళకి షరీఫ్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి వీళ్ళిద్దరు కూడా తెలిసి పైసలు ఇవ్వాలి, గొడవలేదని. అందుకని ఇద్దరిని కూడా మనము చంపేస్తే ఒక పని క్లియర్ అవుతుందని ఉద్దేశంతో షరీఫ్ సుందర్ తోటి ప్లాన్ వేసి ఆ రాత్రి గుంతలు తీసుకోవాలని కూడా ఎవరైతే నాగులు ఉన్నాడో ఫస్ట్ నాగులను తీసుకువెళ్లి ఆ 2 గుంతలు తీయించారు. 2 గుంతలు తీయించిన తర్వాత ఒక్కసారిగా నాగులకు వెనుక నుంచి ఈ సుందరు బలంగా కొట్టడంతో కూడా నాగులు అక్కడనే పడి చనిపోయాడు. చనిపోవడాన్ని అతన్ని అదే గుంటలో పెట్టి మీరంగా మట్టి పోసిన తర్వాత మళ్ళీ కొద్దిసేపటి తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి ఎవరైతే ఈ భూబా ఉందో భూబాని కూడా మళ్ళీ మీతో కూడా ఒక ఫోటో కావాలి, అక్కడ ఫోటోలు తీయాలి అన్న ఉద్దేశంతో కూడా మళ్ళీ బైక్ మీద కూడా ఈ సుందరు ఎక్కించుకొని వచ్చింది. అంటే ఈ మొత్తం నడుస్తున్నప్పుడు ఒకరి షరీఫ్ అక్కడనే ఉన్నాడు. ఇది మొత్తము ఎవరైతే రాగానే ఎవరైతే భర్తను ఏ గుంటలో అయితే పెట్టారు దాని పక్కన ఇంకొక గుంట కూడా తీసారు కాబట్టి ఆ గుంటలో కూడా ఈమెను కూడా కొట్టి ఈమె పైన ఉన్నటువంటి బంగారుకు సంబంధించిన గొలుసు ఉంటే ఆ గొలుసు తీసుకొని ఈమెను కూడా పక్కనే ఉన్నటువంటి ఆ గుంతలో పెట్టి మీదంగా మట్టి కప్పేసి వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత ఉదయం 11 గంటల ప్రాంతంలో వర్షం వస్తున్న సమయంలో మొత్తం కూడా లోతు తక్కువ ఉండడంతో కూడా ఎవరైతే ఈ భూభాకు సంబంధించిన కాళ్ళు పైకి రావడం వర్షానికి కొంచెం తగ్గిపోవడంతో కూడా మెట్టెలు బయటకు వెళ్తున్నారు. వ్యవసాయ కూలీలు ఆ ప్రదేశం నుంచి వెళ్తున్న క్రమంలో కూడా అక్కడ ఉన్న కూడా గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మాత్రం సంఘటనా స్థలానికి చేరుకొని మొత్తం ఎలా జరుగుతుందనేది మొత్తం టెక్నికల్ ఎవిడెన్స్ ఇక అప్పుడు టెక్నికల్ ఎవిడెన్స్ మీద మొత్తం ఆధారాలు సేకరించారు. ఆ సూర్యాపేట ఎస్పీ స్వయంగా అక్కడికి వచ్చి కూడా మొత్తం టెక్నికల్ గా ఎవరైతే ఈ భూభాకు సంబంధించిన సెల్ ఫోన్ మొత్తం ఎవరెవరికి కాల్ చేశారు ఎట్లా ఉన్నది మొత్తం కూడా ట్రాక్ చేసి మొత్తం ఆ సీసీ ఫుటేజ్ మొత్తం దానికి సంబంధించి మొత్తం కూడా సీసీ ఫుటేజ్ అంటే ఇప్పుడు నాగులకు సంబంధించిన నాగులు భారీగా కూడా ఒక నైట్ ఒక ఎడ్లను కూడా తీసుకొస్తున్న సీసీ ఫుటేజ్ కూడా వచ్చినటువంటి పరిస్థితి. అవన్నీ సీసీ ఫుటేజ్ అనే ఆధారంగా కూడా ఎవిడెన్స్ క్లియర్ స్వతహాగా కానిస్టేబుల్ మోతే మండలంలో పనిచేస్తున్న కానిస్టేబుల్ ఈ ఘాతకానికి ముందుగానే తెలిసి కూడా ఒకసారిగా పోలీస్ డిపార్ట్మెంట్ కరుగుతున్నట్టు అతన్ని అదుపులోకి తీసుకున్నారంటే ముఖ్యం కూడా ఎవరైతే సుందర్ ఉన్నారో కాల్ డేటా ఆధారంగా కూడా ఆ సుందర్ మీద బాగా ఫోకస్ పెట్టి సుందర్ ని ఫస్ట్ తీసుకొచ్చి ఆ సుందర్ ని ఇంట్రాక్షన్ చేసిన క్రమంలో కూడా షరీఫ్ పేరు చెప్పాడు. మొత్తం కూడా ఇద్దరిని ఆ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరిని కూడా అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ కూడా పంపిస్తున్నాడు. మొత్తానికి అయితే 3 లక్షల రూపాయలు పైసలు ఇచ్చిన అక్రమ సంబంధం అదేవిధంగా ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే జంట హత్యలు జరిగిన మొత్తం సూర్యాపేటలో 24 గంటలను కూడా పోలీసులు కేసులు మొత్తం కూడా ఛేదించినట్టు కూడా జిల్లా ఎస్పీ నరసింహ కూడా కొద్దిసేపటి క్రితమే మీడియా సమావేశంలో వెల్లడించినట్టు పరిస్థితి. పూర్తి వివరాలు ఎట్లా జరిగిందంటే పూర్తిగా చెప్పినటువంటి మొత్తానికైతే కుటుంబ సభ్యులు మాత్రం ఎవరైతే నాగులకు సంబంధించిన కుటుంబ సభ్యులు మాత్రం కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఇది తీసుకున్నటువంటి పరిస్థితి అన్నట్టు. రైట్, థ్యాంక్ యూ అచ్యుత్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో తన దగ్గర డబ్బులు తీసుకొని అడిగితే అక్రమ సంబంధాన్ని బయట పెడతానంటూ భూబా బెదిరించడంతోనే వైఫ్ని హస్బెండ్ని ఇద్దరిని కలిపి కొట్టి పాతిపట్టి వేశారు 2 కానిస్టేబుల్స్, షరీఫ్ అండ్ సుందరయ్య. అయితే భూబాని పాతి పెట్టినటువంటి ఆ గొయ్యి చాలా